హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 18 వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం ఒక సొల్యూషన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఈ సొల్యూషన్ని మనం ఈ డెవ్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్టింగ్కి మూవ్ చేస్తాం. అంటే ఎక్స్పోర్ట్ టు ఇంపోర్టు, తర్వాత టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్కి, ఎక్స్పోర్ట్ టు ఇంపోర్టు. సో ఇలా మనం చేసిన తర్వాత ఈ టెస్టింగ్ ప్రొడక్షన్లో మనకి మేనేజ్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, అంటే మనం ఎడిట్ చేయలేం. సో మనకి ఇప్పుడు డెవలప్మెంట్లో మనం ఎడిట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు నాకేం కావాలంటే నేను డేటా సోర్సెస్ కానీ ఇంకా వాల్యూస్ ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకో ఉంటాం కదా డెవలప్మెంట్లో. సో ఒకవేళ మీరు ఇప్పుడు డెవలప్మెంట్లో ఒక షేర్ పాయింట్ సైట్ నుంచి మీరు టెస్టింగ్స్ డెవలప్మెంట్ మొత్తం మీరు చేస్తున్నారు. ఇదే షేర్ పాయింట్ సైటు ప్రొడక్షన్కి మీరు యూజ్ చేయరు, టెస్టింగ్కి మీరు యూజ్ చేయరు. టెస్టింగ్కి డిఫరెంట్ షేర్ పాయింట్ సైట్ ఉంటుంది, ప్రొడక్షన్కి డిఫరెంట్ షేర్ పాయింట్ సైట్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మనం ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని మనం డెవలప్మెంట్లో మనం క్రియేట్ చేసుకుంటాం. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఒక సొల్యూషన్లో, అన్మేనేజ్డ్ సొల్యూషన్లో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం టెక్స్ట్ కానీ ఇంకా ఏపీఐ ఇంకా యూఆర్ఎల్స్, షేర్ పాయింట్ సైట్ యూఆర్ఎల్, ఇట్లా మనం ఏ డేటా టైప్ అయినా కానీ మీరైతే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ షేర్ పాయింట్ సైట్కి లిస్ట్కి ఎన్ని లిస్టులు ఉంటే అన్ని లిస్టులవి ఇవన్నీ నేను మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో. సో తర్వాత దీన్ని నేను ఈ ఎక్స్పోర్ట్ చేసి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో నేను ఇది ఇంపోర్ట్ చేసినప్పుడు నాకైతే ఇది ఇన్పుట్స్ అడుగుద్ది. అంటే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ ఈ వాల్యూసే ఈ ఎన్విరాన్మెంట్లో కానీ నేను యూజ్ చేసుకోవాలా అని. అంటే ఇక్కడ మనం టెస్టింగ్లో మనం వాల్యూస్ని మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీరు రీప్లేస్ చేయొచ్చు. సో ఆ సైట్ యూఆర్ఎల్ బదులు వేరే సైట్ యూఆర్ఎల్ ఇస్తాయి ఇక్కడ, అంటే టెస్టింగ్కి రిలేటెడ్గా. ఇలాగా ప్రొడక్షన్ లాగా నేను ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఇన్పుట్ అడుగుద్ది కాబట్టి అక్కడిగా నేను ఇలాగే ఇస్తా. సో అదే నేను ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని క్రియేట్ చేయలేదనుకోండి, సో ఇది సేమ్ డెవలప్మెంట్లోనే ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ లెవెల్లో వాల్యూస్ని చేంజ్ చేస్తే, ఒక్క దగ్గర చేంజ్ చేస్తే అది పవర్ ప్లాట్ఫామ్ మొత్తంలో మీరు ఆ సొల్యూషన్లో యూజ్ చేసిన యాప్స్, ఫ్లోస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో ప్రతి దగ్గర అప్డేట్ అయిపోతుంది ఆ వాల్యూ. సో ఆ షేర్ పాయింట్ సైట్ యూఆర్ఎల్తో ఇదైతే అప్డేట్ అయిపోతుంది. ఇలా మీరు సింపుల్గా మీరు ఒక వాల్యూని క్రియేట్ చేసి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలి. ప్రీవియస్ రీల్స్ కోసం మీరైతే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి, అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.